కార్తీక పురాణము 18వ అధ్యయనము. అంగీరసముని బ్రాహ్మణునకు కర్మాచరణ గురించి తెలుపుట. ఓ మునీశ్వర, నిన్ను దర్శించుట వలనను నీ బోధనలను వినుట వలన నేను ధన్యుడనైతిని. నీ వలనను విశేష జ్ఞానమును పొందితిని. నాకు నీవే తండ్రివి, సోదరుడు, గురువును. నేను శిష్యుడునను. నా యందు దయ ఉంచి మరికొన్ని విషయములు తెలుపుడు. అప్పుడు అంగీరసముని ఇట్లు చెప్పెను. ఓయి, నిత్యము గాని ఈ శరీరము నాశయించి ఆత్మను మరిచి శరీరాదులనే ఆత్మని భావించవచ్చు. ఆత్మకు ఎప్పుడును సుఖ దుఃఖాది ద్వంద్వములు లేవు. అవి దేహాది ధర్మము కనుక ఆత్మ విషయమైన సందేహము కలవాడు కర్మ చేయవలెను. దానితో చిత్తశుద్ధి కలిగి దాని ద్వారా జ్ఞానమును పొంది దానిచే ఆత్మను యథార్థముగా తెలుసుకొనుటకు ప్రయత్నించవలెను. దేహదారి తనకు విధించబడిన స్నానాది సమస్త కర్మలను భక్తితో విధిగా చేయవలెను. వర్ణాశ్రమ ధర్మములో అనుసరించి తనకు ఏ కర్మ చేయలేనని నిర్ణయించబడినదో తెలుసుకొని ఆ కర్మము చేయవలెను. స్నానము చేయకుండా చేయు కర్మ నిష్ప్రయోజనమగును. బ్రాహ్మణునకు ప్రాతః స్నానము వేదోక్తమైనది. నిత్యము ప్రాతస్నానము చేయలేనివాడు తులా కార్తీకమునందును మకర మాఘమునందును మేష వైశాఖమునందును స్నానము చేయుట వలన పాప విముక్తుడై వైకుంఠమును పొందుదును. చాతుర్మాస్యాది పుణ్యకాలముల్లోని గ్రహణ సమయములందును స్నానము తప్పక చేయవలను. బ్రాహ్మణులు ముఖ్యముగా స్నానము, సంధ్య, జపము, హోమము, సూర్య నమస్కారము ఇవి తప్పక చేయవలను. స్నానము చేయని వాడు రౌరవము నరకమును పొంది అనేక బాధలు అనుభవించును. తరువాత పూర్వ కర్మభ్రష్టుడై పుట్టెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మునీశ్వర, చాతుర్మాస్య వ్రతం ఎవరిచే చేయబడినదో ఆ వ్రతం విధి విధానమెట్లా, ఆ వ్రతం ఆచరించుట వలన కలుగు ఫలమేమో దయ ఉంచి తెలుపుడు అని కోరగా అంగీరసముని ఇట్లు చెప్పెను. ఓయి జనార్దనుడు లక్ష్మీదేవితో గూడి ఆషాఢ శుక్ల దశమి నాడు మేల్కొనును. ఈ మధ్య గల 4 మాసముల కాలమే చాతుర్మాస్యం అనబడును. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి నిద్ర సుఖ మొసగునని కనుక ఈ సమయము మిక్కిలి పుణ్య సమయము. ఈ సమయమునందు విష్ణుమూర్తిని ధ్యానించి వాడు వైకుంఠము పొందును. దీనికి సంబంధించిన గొప్ప విశేషమును తెలుపుచున్నాను వినుము. పూర్వము కృతయుగమునందు వైకుంఠమున విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై సింహాసనంపై కూర్చుండి సుర కిన్నెర రోగ కేచర గణములచే సేవింపబడుచుండెను. అప్పుడు అచటికి నారద మహర్షి వచ్చెను. నారదుడు 4 భుజములు, పద్మములు వంటి నేత్రములు కలిగి సింహాసనముపై ప్రకాశించుచున్న విష్ణుమూర్తిని చూసి బ్రహ్మానంద భరితుడై ఆయనకు మ్రొక్కెను. కేశవుడు ఏమియూ ఎరుగని వాని వలె నారదుని చూసి నవ్వుచు, నారద, నీవు సంచరించు లోకములోని నందరూ కుశలముగా నున్నారా? ఋషులు ధర్మములు చక్కగా నున్నవా? ఏ ఉపద్రవములు లేవు కదా? మానవులు వారి వారి ధర్మమును అనుసరించి ప్రవర్తించుచున్నారా అని అడుగగా నారదముని ఆనందించి, దేవదేవ, నేను భూలోకమంతా తిరిగి వచ్చి తిని అందిపుడు వేదాంత్రయమునందు నిర్ణయింపబడిన మార్గమును వదిలి మునులు బ్రాహ్మణులు సంచరించుచున్నారు. గ్రామ్య సుఖ లోలురై కర్మలను చేయటం మానివేసి వారెట్లా ముక్తి పొందిదరో తెలుసుకొనలేకపోవచ్చున్నాను. నారదుని ప్రార్థన విని భక్తవత్సలగుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కూడా గరుత్మంతుడిపై కూర్చుండి భూలోకమునకు విచ్చేసెను. అట్లు భూలోకమునకు విష్ణుమూర్తి వద్ద వచ్చి వృద్ధ బ్రాహ్మణుల రూపం ధరించి పుణ్యక్షేత్రములందును, తీర్థములందును, పర్వదినములందును, అరణ్యముల్లోను, ఆశ్రయము ప్రాంతాల్లోనూ సంచరించసాగాను.
వృద్ధరూపాధిధారి అయి విష్ణుమూర్తి అట్టి మానవులను చూసి వారిని మంచి మార్గమున తేగల ఉపాయమును గూర్చి చింతించుచు నైమిషారణ్యమందున్న మునీశ్వరుల వద్దకు పోయిను. ఈ విధంగా వెళ్ళి వృద్ధ బ్రాహ్మణ రూపమును విడిచి యథారూపముతో లక్ష్మీ సమేతముగా గరుడారూఢుడవై కోటి తేజస్సు కలిగి ప్రకాశించుచుండెను. అచ్చటనున్న జ్ఞానసిద్ధుడు మొదలగు మునీశ్వరులు భగవంతుని దర్శించి ఆశ్చర్యానందమును పొంది శిష్యురాదులతో శ్రీహరి సన్నిధికేగి శ్రీ లక్ష్మీనారాయణుల పాదములు నమస్కరించి అంజలి బద్దులై హరి ముందు నిలిచిరి.